చూడడానికి అయితే మాత్రం లుక్ మాత్రం అదిరిందండి. నాకైతే నచ్చింది. ఏదో చిన్న పాముని పెద్ద కర్రతో సంపాలి అంటారు. అట్లాగే మరి ఈ చిన్నదైనా పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటుంది అంటున్నారు. మరి డైరెక్ట్గా 12 వోల్ట్స్ ఏసీ ఇవ్వాలండి దీనికి, డీసీ కాదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడ్ ఆడియోస్. ఇప్పుడంటే మీ ముందుకి ఒక 5.1 5 ఇంచ్ గల డిస్ప్లే గల రిమోట్ కిట్ అండి. ఇది డాల్బీ డిటిఎస్ డిజిటల్ ఆడియోకి సంబంధించిన రిమోట్ కిట్ అండి. అయితే ఈ రిమోట్ కిట్ నేను అన్బాక్సింగ్ చేయడం ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఇప్పటికొచ్చి మనం ఇమ్రానిక్స్ డిఎస్పి కిట్ నేను ఉపయోగించలేదండి. ఫస్ట్ టైం నేను ఇది తెప్పించడం, దీనికోసం ఏంటి అసలు ఎట్లా ఉంటుంది ఏంటన్నది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇది మనకు బాక్స్ వచ్చండి, ఒకసారి మొత్తం చూడొచ్చండి మీరు. ఇది మోడల్ నెంబర్ వచ్చండి TX110A. ఇది 5.1 డాల్బీ సపోర్టెడ్ రిమోట్ కిట్ అండి. అయితే ఇది వచ్చండి మనకు డిస్ప్లే వచ్చి 5 ఇంచ్ డిస్ప్లే అండి. మిగతా మన హాస్టల్లో కానీ తర్వాత మిగతా అంటే ఒక రిమోట్ కిట్లోన హై ఎండ్ రిమోట్ కిట్లో కూడా ఇంత డిస్ప్లే లేదండి. మరి ఇమ్రానిక్స్లో మాత్రం ఇంతకి ఇచ్చారు. దీన్ని ఏంటి ఇచ్చారో ఒకసారి ఓపెన్ చేస్తే ఏమేమి ఇచ్చాడో బాక్స్లోనే అన్నీ ఒకసారి చూసి మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. అయితే మనం అన్బాక్సింగ్ చేసే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో ముందుగానే మీకు వస్తుందండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. నేను లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు ఫార్వర్డ్ అవుతుందండి, వాళ్ళు కూడా తెలిసే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామండి. అయితే నేను ఇది అన్బాక్సింగ్ చేస్తున్నానండి. ఏమేమో ఇచ్చాడు ఏంటన్నది ఒకసారి చూద్దామండి. బాక్స్ ఓపెన్ చేస్తండి, ఇట్లా ఉంటుందండి, చూడొచ్చండి. అయితే మనకి ఇందులో వచ్చండి ఒక రిమోట్ కిట్ రిమోట్ ఇచ్చాడండి. తర్వాత వైరు, తర్వాత యూఎస్బి, ఒక ఎన్కోడర్, 5 ఇంచెస్ డిస్ప్లే అండి. ఇది వచ్చండి డాల్బీ కంటెంట్, అంటే ఇదే మెయిన్ మదర్ బోర్డ్ అండి. ఇది ఒకటి ఇచ్చాడండి. తర్వాత మనకు ఇది ఫిట్ చేసుకోవడానికి నెంబర్ ప్లేట్ ఒకటి ఇచ్చాడండి. తర్వాత మనకు ఈ బటన్స్ అండి, ఈ బటన్స్ కూడా మనం సోల్డరింగ్ చేసుకోవాలండి. దానికి అటాచ్డ్గా మాత్రం ఇవ్వలేదు. సాధారణంగా మరి అటాచ్డ్ చేసే ఇవ్వాలి, మరి ఇలాగే ఇవ్వకూడదు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరైనా ఏమైనా తేడా మనం వేసుకుంటే కొంచెం ప్రాబ్లం అవే ఛాన్సులు ఎక్కువ ఉంటాయండి. తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, ఒకసారి చెక్ చేసుకొని ఆ పక్కది ఈ పక్క ఏంటి కొంచెం చేసుకుంటాడు. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఇబ్బంది పడవలసి వస్తుందండి. తర్వాత స్క్రూస్ అండి, ఇంక ఇంతండి మనకి ఇందులో ఇచ్చినాయి. అయితే మీకు ఇందులో నేను ఒకటి మీకు వివరిస్తానండి. అయితే మనం ముందుగా 5 ఇంచ్ డిస్ప్లే అన్నాం కదండి, దానికోసం మాట్లాడదామండి. ఇదిగండి 5 ఇంచ్ డిస్ప్లే అండి ఇది. కానీ చూడడానికి అయితే మాత్రం లుక్ మాత్రం అదిరిందండి, నాకైతే నచ్చింది. అయితే ఇందులో మనకు PCM, AC3, DTS మనకి ఆప్షన్లన్నీ మనకి ఎందులో ఉంటే అందులోకి, అంటే మనం ఏది ప్లే చేస్తున్నాము, మనం ఎందులోనే యూజ్ చేస్తున్నాము ఏంటన్నది కంపల్సరీగా ఇందులో చూపిస్తుందంట. అయితే నేను వేయలేదు కాబట్టి కంపల్సరీ సెట్ ఇది రెడీ అయిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది కంపల్సరీ చెప్తానండి. అయితే నేను నాకు కూడా అడిగి తెలుసుకున్నానండి. అయితే బెస్ట్ పర్ఫార్మెన్సే ఇస్తుంది, క్లారిటీ అయితే చాలా బాగుంటుంది అని అంటున్నారు. అయితే మనకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే మదర్ బోర్డ్ అండి. చూడండి మదర్ బోర్డ్, కాకపోతే ఇది బాగా చిన్నగా ఉందండి. నాకు అంటే చిన్నదైనా మనం ఏదో చిన్న పాముని పెద్ద కర్రతో సంపాలి అంటారు.
అట్లాగే మరి ఈ చిన్నదైనా పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంటుంది అంటున్నారు. మరి చూడాలండి మరి ఎట్లా ఉంటుంది ఏటన్నది. అయితే మనకు ఇందులో వచ్చండి మనకి ఏమేమి ఇచ్చాడంటే ఇక్కడ చూడొచ్చండి. మీకు అది పెట్టి చూపిస్తానండి. అప్పుడు మీకు ఏమేమి వచ్చిందని మీకు కూడా క్లియర్గా నేను చెప్పడం కాదా మీకే అర్థం అవుతుందండి. ఇది ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకు వచ్చండి ఇది AUX1 AUX2 ఇదిగండి AUX1 సెంటర్లోది, AUX2 ఈ చివరికి వచ్చిందండి. ఇది కోయాక్సిల్ 1 కోయాక్సిల్ 2 అలాగే ఆప్టికల్ అండి, ఆప్టికల్ ఇన్పుట్ అండి. తర్వాత HDMI ఇన్పుట్ అండి, ఇది HDMI ARC ఇన్పుట్, HDMI అవుట్పుట్ మాత్రం కాదండి. అయితే నేను ఈ బటన్స్ అన్నాను కదండి, ఈ బటన్స్ ఎక్కడ వేసుకోవాలంటే ఇందులో వేసుకోవాలండి. ఈ బటన్స్ ఇందులో ఫిట్ చేసుకోవాలండి. ఇది ఇలా మరి కొంచెం తేడాగా ఏమైనా వేసుకుంటే బోర్డు ఏమైనా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదన్నది తెలియదండి. సాధారణ ఖరాబ్ అవ్వదులండి. ఖరాబ్ అయినప్పుడు మనకు సర్వీసింగ్ ఉంది కాబట్టి టెన్షన్ పడే అవసరం లేదండి. అయితే మనకు ఈ మదర్ బోర్డు వచ్చండి డాల్బీ DTS డిజిటల్ ఆడియో మొత్తం సపోర్టెడ్గా పనిచేస్తుందంట. అలాగే ఇది 5.1 ప్రోలాజిక్ 2 మనం బ్లూటూత్ నుంచి కానీ లేదంటే పెన్ డ్రైవ్ నుంచి కానీ ఏ సాంగ్స్ అయినా మనం పెట్టుకునేటప్పుడు ప్రోలాజిక్ 2లోనే మనకు పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు అంటున్నారు. నెక్స్ట్ మనకు రిమోట్ కూడా వచ్చింది. ఇది న్యూమరానిక్స్ వాడిది. ఇంకా డైరెక్ట్గా వాడు నేము మెన్షన్ చేసుకున్నాడండి. చూడొచ్చండి డైరెక్ట్గా కింద అతని నేమ్ కూడా ఉంది, నేమ్ కూడా అతను మెన్షన్ చేసుకున్నాడు. అయితే రిమోట్ వచ్చండి మనకు మామూలు రిమోట్ ఎట్లా ఉంది ఇది కూడా అట్లా ఉంది. బటన్స్ అనేవి అన్నీ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే ఫంక్షన్స్ మాత్రం కొంచెం మారేవి అండి. అంతే తప్పగానే మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంది. కాకపోతే ఇది సెట్ రెడీ అయిన తర్వాత మీకు ఎట్లా ఉంది ఏంటి అన్న రిజల్ట్ మాత్రం నేను అప్పుడు చెప్పగలనండి. అంతవరకు మరి ఏం చెప్పడానికి లేదండి. అయితే నాకైతే ఈ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపిస్తుందండి. ఎందుకంటే పెద్ద డిస్ప్లే ఉండడం వల్ల బాగుంటుంది అనిపిస్తుంది. అయితే మనకి ఇది వచ్చండి 12 volts అండి, డైరెక్ట్గా 12 volts AC ఇవ్వాలండి. దీనికి DC కాదండి, 12 volts AC ఇచ్చుకోవచ్చు. ఇది అంతే. మనం ఇప్పుడు బక్కనోడు బోర్డులు ఇలాంటి ఏమైనా యూజ్ చేయ అవసరం అయితే డైరెక్ట్గా మీరు 12 volts AC డైరెక్ట్గా మనం డైరెక్ట్గా ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన పవరు తనే ఇక్కడ జనరేట్ చేసుకుంటుందండి ఇబ్బంది లేకుండా. ఇదండి ఈ ఇమ్రానిక్స్ DSP కిట్ అన్బాక్సింగ్. ఈ అన్బాక్సింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీని రివ్యూ కూడా యాంపర్ రెడీ అయిన తర్వాత మీకు వివరించి చెప్తానండి. సౌండ్ క్లారిటీ ఇదంతా ఎట్లా ఉంది ఏటన్నది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, చేయకూడదు అనుకుంటే చేయకూడదు, అవసరం లేదండి. ఎందుకంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కొన్ని లాంగ్వేజ్లు ఇష్టం ఉంటాయి, కొంతమందికి కొన్ని లాంగ్వేజ్లు ఇష్టం ఉండవు. ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసుకొని హ్యాపీగా చూడొచ్చండి. అలాగే ఇంకా ఎవరికైనా ఆడపిల్ల కానీ ఏమైనా కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ వీడియో కూడా మీకు ఏ వీడియో అన్నది ఇప్పుడు నేను పక్కగా చెప్తానండి. నెక్స్ట్ వీడియో ఆస్టర్ రిమోట్ కిట్ అన్బాక్సింగ్ అండ్ రిమోట్ ఫంక్షన్లు ఎట్లా ఆపరేటింగ్ చేయాలన్నది ఆ వీడియోలో నేను తెలియజేస్తానండి. ఎందుకంటే తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆప్షన్లు తెలియక. అవన్నీ తెలిసేటప్పటికల్లా మమ్మల్ని ఇప్పుడు ఎవరో కూడా తీసుకుంటున్నారు ఫోన్లు చేసి చాలా వరకు కొంచెం మేము వర్క్లో ఉన్నప్పుడు అతనికి రిసీవ్ చేసుకోలేకపోతున్నాం, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఆస్టర్ రిమోట్ కిట్ ఫుల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటి ఇదంతా కూడా పక్కగా నేను మీకు వివరించి చెప్తానండి నెక్స్ట్ వీడియో. ఇక ఉంటానండి. జై హింద్.